హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి జాబ్ రిజల్ట్స్కి సంబంధించి మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ గురించి ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం. సరే, ఇక ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే సింగరేణికి సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే సింగరేణి మైండ్స్.com వచ్చేసి ఇక్కడ మనకు హోమ్ పేజీలో కింద ఒక స్క్రోల్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఆ స్క్రోల్ మనకు ఏం చెప్తుంది అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ ది సిబిటి ఫార్మేషన్ ఆఫ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఈజ్ 01/2024 అని చెప్పేసి మనకు అది కనబడడం జరుగుతుంది. అంటే మనకు 01/2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్సిఎల్ జూలైలో. సో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ రాలేదు, బట్ వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కీ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగింది అని చెప్పేసి మనకి అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే కండక్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కీ మనకు వెబ్సైట్లో ఉంచారు. అదే ఇక్కడ స్క్రోల్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడే ఆ స్క్రోలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేంటంటే ఇక మనకు జూలైలో 01/2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగింది సిబిటి ఫామ్లో. ఆ ఎగ్జామ్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీరింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కావచ్చు. సో ఇలా ఇక్కడ చూపించినటువంటి అన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కీ ఇక్కడ ఉంచామని చెప్తున్నారు. సో ఇందులో ఒకటి మైనింగ్ ఇంజనీర్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇది మైనింగ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ విత్ కీ. సో ఇక్కడ మనకు 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ కీలో మనకు చాలా స్పష్టంగా ఇచ్చారు. జనరల్గా మనకు కీ అంటే ఏబిసిలు అట్లా ఉంటుంది, బట్ అలా కాకుండా క్వశ్చన్ పేపర్లో గ్రీన్ మార్క్లో చూపించింది కరెక్ట్ ఆన్సర్, అలాగే రెడ్ మార్క్లో చూపించింది కూడా రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి మనకు కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ మనకు ఇక్కడ చూడండి, ఫర్ దిస్ క్వశ్చన్ డిసిప్లినరీ ఫోన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ క్వశ్చన్లో కొన్ని రకాలైనటువంటి కీకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇది ఒక డిసిప్లినరీ కింద మేము తీసుకుంటున్నాం. సో వీటికి సంబంధించి ఈ క్వశ్చన్కి సంబంధించి అందరికి కూడా మార్క్స్ కలుపుతున్నాం అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్లా ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి అందరికీ కూడా మార్క్స్ అయితే సింగరేణి వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఇలా 150కి సంబంధించినటువంటి ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ ఒకటే రోజు ఒకటే సెషన్లో కండక్ట్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ ఒకటే పేపర్ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అలాగే మిగతా వాళ్ళు మీరు ఏమైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కీ వచ్చేసి మీరు ఇక్కడ ఓపెన్ చేసుకుని అయితే చూడొచ్చు. సో నేను ఇదివరకే మన ఛానల్లో చెప్పాను, వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కానీ వస్తున్నాయని చెప్పేసి చెప్పాను. కంపల్సరీ అప్పుడే వస్తాయి కూడా. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీ మన ఛానల్ అయితే ఫాలో అయ్యండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.